Daily. Taste the Daily. లండన్ పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి పెట్టుబడుల కోసం వరుసగా పారిశ్రామిక దిగ్గజాలతో సమావేశమవుతున్నారు. సోమవారం లండన్లోని ది లాంగ్లీ బకింగ్హామ్ షైర్లో హిందూజా గ్రూప్ చైర్మన్ అశోక్ హిందూజా, ఆ సంస్థ యూరప్ చైర్మన్ ప్రకాష్ హిందూజాతో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాల్ని ముఖ్యమంత్రి వారికి వివరించారు. ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హిందూజా గ్రూప్తో కీలక ఒప్పందం కుదిరింది. దశల వారీగా ఏపీలో 20,000 కోట్ల రూపాయల మేర పెట్టుబడులు పెట్టాలని హిందూజా గ్రూప్ నిర్ణయించుకుంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందంపై సంతకాలు చేసింది. విశాఖలోని హిందూజా సంస్థకు ప్రస్తుతం ఉన్న 1,050 మెగావాట్ల థర్మల్ ప్లాంటుకు అదనంగా మరో 1,600 మెగావాట్ల వరకు సామర్థ్యాన్ని విస్తరించనుంది. ఒక్కొక్కటి 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 2 కొత్త యూనిట్లను స్థాపించనుంది. అలాగే రాయలసీమలో భారీ సౌర పవన విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటు చేయనుంది. మరోవైపు ఆధునిక ఎలక్ట్రిక్ బస్సులు, లైట్ కమర్షియల్ వాహనాల తయారీ లక్ష్యంగా కృష్ణా జిల్లా మల్లపల్లిలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ యూనిట్ నెలకొల్పనుంది. వీటితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈవీ ఛార్జింగ్ నెట్వర్క్ తీసుకురానుంది. ఆంధ్రప్రదేశ్లో ఎలక్ట్రిక్ మొబిలిటీ హబ్ స్థాపనకు అనంతపురం, కర్నూలు, అమరావతిని హిందూజా పరిశీలించనుంది. ప్రతిపాదనలు త్వరితగతిన కార్యరూపం దాల్చేలా ప్రత్యేకంగా ఫాస్ట్ ట్రాక్ విండో ఏర్పాటు ద్వారా ట్రాక్ చేస్తామని హిందూజా ప్రతినిధులకు ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.